హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. హౌస్ లిఫ్టింగ్ టెక్నాలజీ ద్వారా ఇంటిని పైకి లేపడం ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు గలవారు వరద ముప్పు నుండి ఉపశమనం పొందుతున్నారు. జాగ్లో ఉపయోగించి ఇంటిని కావాల్సినంత ఎత్తుకు లేపడం వలన కట్టిన ఇంటికి ఎలాంటి వాటిల్లదు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి చేసే హౌస్ లిఫ్టింగ్ కథ కమామిషు ఏంటో తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో ఇంటిని ఖరీదు చేశాడు. ఇంటి పక్కనే కెనాల్ ఉండటంతో గత 4-5 సంవత్సరాల నుండి వర్షాకాలం వరద నీరు ఇంట్లోకి చేరి ఇబ్బందులు పడసాగాడు. దాదాపు 4 అడుగుల మేరకు ఇంట్లోకి నీరు చేరడంతో ఇంటి సామాగ్రి, వంట సామాగ్రితో పాటు విద్యుత్ పరికరాలు సైతం నీట మునిగి నష్టపోయేవాడు. ప్రతి ఏడు వర్షాకాలం వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్ ఇంటిని ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న తరుణంలో హౌస్ లిఫ్టింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాడు. తన ఇంటిని ఎత్తించే ప్రయత్నం చేశాడు. ఇల్లు నిర్మల్ జిల్లాలోని మనం కొత్త ఇల్లు కట్టాలంటే మేస్త్రీలు కన్స్ట్రక్షన్ తెలుసు, కాకపోతే ఆధునిక కాలాన్ని అనుగుణంగా మనం మార్చుకోవాలనేది మన హౌస్ ఓనర్తోనే ఎలాంటి ఇల్లుని వాళ్ళ వరదతోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి దానికి లిఫ్టింగ్ ద్వారా దీనికి పైకి లేపే ఆలోచన నడుస్తుందని చెప్పేసి భాగంగానే మనం వాళ్ళ ఇంటి వాళ్ళ లిఫ్టింగ్ ద్వారానే మనం హౌస్ ఎలా పైకి లేపింది, ఇప్పటి వరకు ఖర్చు ఎంత అయింది, దానికి టెక్నాలజీ మీకు ఎలా దీనికి అభిప్రాయం అనేది వాళ్ళ మాటలు తెలుసుకుంటాం. ఇంటి ఓనర్తోనే ఇంటి ఓనర్ ఉన్నాం, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటాం. నిర్మల్, నా పేరు గంగిశెట్టి శ్రీనివాస్, నిర్మల్ శాస్త్రీనగర్. మాకు ప్రతి వర్షాకాలము చాలా ఇబ్బంది జరుగుతుంది. డ్రైనేజ్ వాటర్ మొత్తం 2-3 ఫీట్లు ఇంట్లోకి వచ్చడం జరుగుతుంది. నేను దీన్ని 2003లో రెడీమేడ్గా ఇల్లు కొన్నాను. అప్పుడు అలాంటి ఏం ప్రాబ్లం లేకుండే. గత 10 సంవత్సరాల నుంచి రోడ్ లైట్ అవ్వడము, నిర్మల్లో పక్క పాటలన్నీ ఖాళీ కట్టడం వలన మనకు అక్కడ టైట్ అయిపోయి మొత్తం వాటర్ మన ఇంట్లోకి చేరుతుంది. ఆ ఇంట్లో నీళ్ళు చేరినప్పుడు అలా 2-3 ఫీట్లు అంటే మనకు మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇన్వర్టరు, టీవీ, మన తినే వస్తువులు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. దాంతో మరి ఏం చేయాలా అని చెప్పి ఉన్న రెంటర్స్ కూడా కాల్ చేసి వెళ్ళిపోయారు. మాకు కూడా ఏం అర్థం కాక ఈ ఇల్లు లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ ఈశ్వర్ కంపెనీ అడ్రస్ దొరికింది. అయితే వాళ్ళని సంప్రదించగా వాళ్ళు 250 రూపాయలు స్క్వేర్ ఫీట్ తోటి ఇల్లు లేపుతామని చెప్పడానికి దానికి ఒప్పుకొని 5 ఫీట్లు ఇల్లు లేపడం జరిగింది. దీంతో మంచి ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇల్లు చాలా బాగా లేపడం జరిగింది. దీంతో మాకు మంచి ఊరట లభించింది. మధ్యలో హర్యానాకు చెందిన ఈశ్వర్ హౌస్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సంస్థ గురించి తెలుసుకొని తన ఇంటిని 5 అడుగుల మేర పైకి ఎత్తాలని సంప్రదించాడు. తన ఇంటిని చూపించి 2 నెలల్లో పని పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. సుమారు 15 మంది కార్మికులతో పాటు 4 టెక్నీషియన్లు కలిసి ఇంటిని పైకి ఎత్తే పని మొదలుపెట్టారు.
200 జాకులను ఉపయోగించి రోజుకొక అడుగు మేర పైకి ఎత్తుతూ ఇప్పటి వరకు 5 అడుగులు ఎత్తారు. లిఫ్టింగ్ వల్ల ఏర్పడిన ఖాళీలో ఎప్పటికప్పుడు గోడలు, పిల్లర్లు నిర్మిస్తూ పూర్తి చేస్తున్నారు. ఇక తన ఇంటి సమీపంలో ఉన్న కాల్వ ద్వారా వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల ప్రతి సంవత్సరం తాను ఇబ్బందులు పడుతున్నానని, స్నేహితుల ద్వారా హౌస్ లిఫ్టింగ్ గురించి తెలుసుకున్నానని, ఇంటిని 5 అడుగులు ఎత్తి పెంచినట్లు, ఇంటికి గోడలు ఎలాంటి నష్టం జరగలేదని ఇంటి యజమాని తెలిపాడు. ద్వారా ఇల్లుని ఎలా పైకి లేపిరనేది మన టెక్నికల్ హర్యానా ఆయన ఉన్నాడు. వాళ్ళతోనే ఎన్ని ఇల్లు ఇప్పటివరకు లేపిరు, కొన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు ఇలాగే మేము చేసినామను సక్సెస్ఫుల్గా, ఎటువంటి క్రాక్స్ లేకుండా సర్వం మొత్తం మేము చేస్తామని, ఇల్లుకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా చేస్తామని అంటూ వాళ్ళ మాటలు అడుగు తెచ్చుకుంటాం. अभी तक आप कहाँ बोले? सर मेरा नाम पिंकी कुमार कौशल है और हम इसरो हाउस लिफ्टिंग, जो हमारी कंपनी का नाम इसरो हाउस लिफ्टिंग प्राइवेट लिमिटेड है, ठीक है। और हमें ये काम करते हुए लगभग 20 वर्ष से ऊपर हो चुके हैं। और 20 वर्ष में हमें ये नहीं पता कि हमें कितनी बिल्डिंगें कर दी हैं, लिफ्ट शिफ्ट भी की हैं, लिफ्ट भी की हैं। और हर राज्य में हमारे काम चलते हैं, जैसे अपना बिहार हो गया, राजस्थान हो गया, अभी आंध्र चल रहा है, अभी महाराष्ट्र से आए हम लोग कुछ रोज पहले। तो ऐसे हमारे काम चलते रहते हैं सर। अच्छा, ये लिफ्टिंग करने से आपका कुछ घर का कुछ डैमेज गिमेज कुछ होता है क्या? नहीं सर, मेरे को इसमें 20 वर्ष में आज तक ऐसी कोई बात नहीं हुई है सर। जो बल्कि जो कुछ बिल्डिंग ऐसी होती हैं, जैसे 5 फीट लिफ्ट होती हैं, 4 फीट लिफ्ट होती हैं, या 4 मंजिल होती हैं, या 5 मंजिल होती हैं, उनको अगर वो टिल्ट हो जाती हैं तो उनको हम लोग सीधा करते हैं सर। हम लोग ही उनको सीधा करते हैं। अभी ये लिफ्ट से आप कितना तक, कौन सा मंजिल तक उठा सकते हैं? 7 और 10 वैसा? सर हम लगभग 8-10 मंजिल तक आराम से उठा सकते हैं बिल्डिंग को। ओके जी सर, पूरा। जी सर। अभी इसका ये कितना था लिफ्ट, इसमें लिफ्ट ये कितना डाले से पूरा जैक्स कितना? सर इसमें हमने 200 जैक डाले हैं और ये 2000 फुट एरिया से थोड़ा ऊपर है। ओके। और हमने इसको 5 फीट लिफ्ट किया है। ओके, कितना दिन में कंस्ट्रक्शन हो रहा है? हमारा ये सर हमने इसमें 2 महीने का समय लिया कोर्ट में एग्रीमेंट के साथ सर जी से। ओके। तो हमारा ये जो काम है ये 1 महीने के अंदर ही कवर हो गया। जी सर। खर्चा कितना होता है? ఏది ఏమన్నట్టుకి కన్స్ట్రక్షన్ మాత్రం 100% గ్యారంటీతో అంటారు. ఎందుకంటే మేస్త్రి అంటే మనము కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ నుంచే మేస్త్రి ద్వారా మనం కన్స్ట్రక్షన్ చూసాం. ఆధునిక టెక్నాలజీ ద్వారానే వాళ్ళ లిండింగ్ షిఫ్ట్తో పాటు దాన్ని లిఫ్ట్ ద్వారా కూడా మేము 10 లిఫ్ట్ వరకు కూడా మేము పైకి లేపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సర్వం దీంట్లో ఇప్పుడు 250 వరకు జాక్స్ యూజ్ చేసారు. ఆ జాక్ ద్వారానే వాళ్ళ ఇల్లును ఇక్కడే కాకుండా వేరే జాగాల షిఫ్ట్ కూడా చేయడానికి ఎటువంటి క్రాక్స్ లేదు. దీనికి స్వచ్ఛందంగా ఎట్లాంటి అగ్రిమెంట్ ప్రకారమే మేము ఇచ్చినాం 2 నెలలు. దానికి నెలలోపే మేము కంప్లీట్ చేసేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ ఎలా ఉందో అలా ఇల్లామని ఆయన టెక్నికల్ షిఫ్టింగ్ టెక్నిక్ మాట్లాడుతూ అంటారు. నిర్మల్ జిల్లా జవాన్ సుదర్శన్, స్టార్ 9 కెమెరా పర్సన్తో.